మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో ఆనందించడానికి చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చారు. అందును బట్టి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. బైబిల్ గ్రంథములో నుంచి ఈరోజు మరొక స్త్రీ జీవితంలో నుండి మరికొన్ని శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనము నేర్చుకొని పోతూ ఉన్నాము. మరి స్త్రీలముగా అనేకమైనటువంటి కోరికలు, ఆశలు మనకి ఉంటాయి. అయితే మనం ఆశించినవన్నీ కూడా మన జీవితాల్లో జరగకపోవచ్చు. మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరకపోవచ్చు. కానీ ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఒక స్త్రీ మాత్రం తన కోరికను, తన ఆశను తీర్చుకోగలిగింది. తన కోరిక ఏంటంటే తాను ఒక వ్యక్తిని ప్రేమించింది. తాను ప్రేమించి ఆశించినటువంటి ఆ వ్యక్తిని వివాహం చేసుకోగలిగింది. మరి ఆ వ్యక్తికి ఒక చక్కని భార్యగా కూడా మరి అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈమె పేరు మీకాలు. ఈమె పేరేంటి చెప్పండి? మీకాలు. ఈరోజు మనము మీకాలు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనము నేర్చుకొని పోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజైన సౌలు మహారాజు యొక్క చిన్న కుమార్తె. సౌలుకి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మేరాబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. ఆమె తల్లి పేరు అహీనోయాము. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 49వ వచనంలో ఆ మాటలు మనము చూస్తాం. మొట్టమొదటిగా మీకాలు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూస్తే, సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కిషువా. అతని 2 కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయాము అని పేరు. అంటే సౌలు తన భార్య అహీనోయాము ద్వారా మరి సౌలుకి 2 కుమార్తెలు పుట్టారు. ఒకరి పేరు మేరాబు, రెండవ దాని పేరు, చిన్నదాని పేరు మీకాలు. అయితే ఈమె సౌలు యొక్క ఆ యొక్క అంతఃపురంలో ఉంటూ చక్కగా ఎదుగుతూ ఉంది. ఒక యవ్వన ప్రాయంలోనికి వచ్చింది. ఆ సమయంలో ఈ మీకాలు దావీదును గురించి విన్నది. దావీదు చేసినటువంటి ఒక శూర కార్యములను గురించి ఆమె విన్నది. తర్వాత ఒకానొక సమయంలో దావీదు అంతఃపురానికి వచ్చినప్పుడు దావీదును చూసి మీకాలు దావీదును ఇష్టపడింది, ప్రేమించింది. దావీదు సౌలు దగ్గర మరి పని చేస్తూ ఉన్న సందర్భంలో దావీదును చూసి ఇష్టపడింది ఈ మీకాలు, ప్రేమించింది. సౌలేమో పెద్ద కుమార్తె అయినటువంటి మేరాబును ఇచ్చి దావీదుకి వివాహం చేయాలని ఆశపడ్డాడు, అనుకున్నాడు. దావీదు చాలా మంచివాడు కాబట్టి పెద్ద కుమార్తెనిచ్చి పెండ్లి చేయాలని అనుకున్నాడు. కానీ ఈలోగా సౌలుకి తెలిసిన విషయం ఏంటంటే చిన్న కుమార్తె అయిన మీకాలు దావీదును ప్రేమిస్తుందని తెలుసుకుని దావీదును మరి మీకాలుకి ఇచ్చి పెండ్లి చేయడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఒక మంచి ఉద్దేశం ఏమీ కాదు. అప్పటికే సౌలుకి దావీదు మీద ఒక విషపు చూపు నిలిపాడు. అందరూ దావీదుని ఎక్కువగా పొగడుతున్నారని, దావీదును చంపాలనేటువంటి ఒక దృక్పథము అప్పటికే సౌలులో ఉంది.
కాబట్టి అతడు ఏమని ప్రకటించాడు అని అంటే, ఫిలిస్తీన్ల యొద్దకు వెళ్ళి వారిలో ఒక 100 మంది యొక్క ముందోళ్లను తీసుకుని వస్తే నేను నా కుమార్తెనిచ్చి నీకు పెండ్లి చేస్తాను అని ప్రకటించాడు. ఆ సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ మీదకి అతడు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడు కదా, చంపబడతాడన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రకటించాడు. అయితే దావీదుకు మరి మొదటి నుంచి కూడా యుద్ధ వీరుడు కాబట్టి అతడు వెళ్ళాడు, ఫిలిస్తీన్లను జయించి సౌలు అడిగినట్లుగానే 100 ముందోళ్లను తీసుకుని వచ్చి సౌలుకి ఇచ్చాడు. ఇక చేసేదేమీ లేక సౌలు మీకాలునిచ్చి దావీదుకి పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా మొత్తానికి మీకాలు కోరుకున్నట్లుగా దావీదుకి భార్యగా అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు భార్య అయినటువంటి మీకాలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈమెలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ మంచి లక్షణాలను చివరి వరకు కూడా ఆమె కొనసాగించలేకపోయింది. మధ్యలో ఆమె మరి ఆ మంచి లక్షణాలను విడిచిపెట్టేసింది. చివరి వరకు కూడా ఆ లక్షణాలను కలిగి ఆమె జీవించలేకపోయింది. తద్వారా ఆమె జీవితము చివరికి విషాదంగా ముగిసిపోయింది. మొదట్లో ఆమెలో మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ ఆ లక్షణాలను ఆమె నిలుపుకోలేక మరి దారి తప్పిపోవడం వలన చివరికి తమ జీవితము మరి ఎలా అయింది, విషాదంగా ముగిసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఆమె జీవితం విషాదంగా ముగిసిపోయింది. అయితే ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటో కొన్ని మనము నేర్చుకుందాం. ఆమె జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం, ఈమె జీవితంలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ఆమె దావీదును ప్రేమించింది. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? దావీదును ప్రేమించింది. దావీదు ఎవరు? ఒక వీరుడు, గొల్యాతును జయించినటువంటి వాడు, దేశానంతటినీ ప్రజలందరినీ కూడా రక్షించినటువంటి వాడు, కాపాడినటువంటి వాడు. ఎంతో గొప్ప మేలు దావీదు ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులకు జరిగింది. మనకు తెలుసు, గొల్యాతు అనేటువంటి మహాశూరుడు వచ్చి ఇశ్రాయేలీయుల మీద సవాలు విసురుతూ ఉన్నాడు. విసురుతూ ఉంటుంటే, మీలో దమ్మున్నవాడు ఎవరైనా సరే వచ్చి నాతో యుద్ధం చేయండి, నన్ను జయిస్తే మా ఫిలిస్తీన్లందరము కూడా మీకు దాసులం అయిపోతాం. ఒకవేళ మీరు నన్ను జయించలేకపోయారా, మీరందరూ మాకు దాసులైపోతారని చెప్పి ఆ కొండ మీద ఉండి గొల్యాతు ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంటే, అప్పటికే రాజుగా ఉన్నటువంటి సౌలు గొల్యాతును చూసి భయపడి ఇంటిలో దాక్కుంటాడు. యుద్ధానికి వెళ్ళడానికి భయపడతాడు. రాజుగారే భయపడితే ఇంకా ప్రజలేం వెళ్తారు, సైన్యమే వెళ్తారు. మొత్తం సైన్యము ప్రజలందరూ కూడా భయపడి యుద్ధానికి వెళ్ళడానికి మరి వెనకడుగు వేశారు. ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చాడు. అన్నలను చూసి రమ్మని తండ్రి పంపిస్తే అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు గొల్యాతు పలుకుతున్నటువంటి ఆ మాటలను విని, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి దూషించడానికి ఎంతటి వాడు, నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అన్నలా మాట విని, రే నువ్వు చిన్నోడువు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇది నీ వల్ల అయ్యే పని కాదు, వెళ్ళు అని అంటున్నారు. కానీ అతడు లేదు లేదు, ఆ గొల్యాతుని నేను చంపుతాను అని చెప్పి మొత్తానికి ఏం చేశాడు, ఒడిసెల తీసుకుని 5 రాళ్లను ఏరుకుని మరి వెళ్ళాడు గొల్యాతు మీదకి. అతను ఆయుధాలు ఏమీ పట్టుకెళ్ళ, కత్తులు కటార్లు ఏమీ పట్టుకెళ్ళ, 5 రాళ్ళు
అతనికి అలవాటు ఉన్నటువంటి ఆ ఒడిసెలను చేత పట్టుకుని వెళ్ళాడు. దావీదు రావడం చూసి, ఏంటి కుక్కను తరమడానికి వచ్చినట్లుగా అలాగా కర్ర పట్టుకుని వస్తా ఉన్నావు, నేనేమైనా కుక్కనా అని అడుగుతూ ఉంటాడు. దావీదు అయితే అంటాడు, నేను నిన్ను పడగొట్టి చంపి నీ తలను చెదుగదొక్కుతాను అన్నట్టుగా మాట్లాడతాడు. అయితే ఆ సందర్భంలో మరి వాళ్ళు కొద్ది సంభాషణ అక్కడ జరిగిన తర్వాత దావీదు మొత్తానికి వడిసెలలో ఒక రాయి పెట్టి విసరగానే గొలియాతుకి ఇక్కడ నుదుటిన తగిలింది. వెంటనే బోర్ల పడిపోయాడు. దావీదు పరుగున వెళ్ళి మరి తన కత్తి తీసి, గొలియాతు యొక్క కత్తి తీసి ఆ తలను నరికేశాడు. ఆ తలను చేతితో పెట్టుకుని జయోత్సాహంతో తిరిగి వచ్చాడు. ఆ తలను చేతితో పట్టుకుని వస్తున్నప్పుడు అప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు, రాజుగారు బయటకు వచ్చారు. అప్పుడు అందరూ కూడా పొగడడం మొదలుపెట్టారు. సౌలు 1000 కొలదిగా అయితే దావీదుకు 10,000 కొలది అని అందరూ దావీదును పొగడుతూ ఉంటే, ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గొలియాతు అనేటువంటి మహాశూరుణ్ణి చంపి అతన్ని పడగొట్టి మరి ఇశ్రాయేలీయులందరికీ కూడా గొప్ప విజయము కలిగి చేసినటువంటి గొప్ప వీరుడు దావీదు. ఆమేన్. అటువంటి వీరుడైనటువంటి దావీదును ఈ మీకాలు ప్రేమించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆమేన్. దావీదుని మీకాలు ఏం చేసింది చెప్పండి? ప్రేమించింది. ఆ విషయము తండ్రికి తెలిసి మరి సంతోషించి, ఇందాక నేను చెప్పినట్లుగా మరి ముందు ఒక పరీక్ష పెట్టిన, ఆ పరీక్షలో దావీదు గెలిచాడు. అప్పుడు మీకాలుకి ఇచ్చి దావీదును పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహం అయిన తర్వాత కూడా వీరి భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి చాలా అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనము భార్యలముగా భర్తలను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి. దేవుడు చెప్పాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. వాళ్ళు ప్రేమించాలి. భార్యలముగా మనం కూడా ఏం చేయాలి? భర్తలను ప్రేమించే వారముగా ఉండాలని ఈరోజు ఈ మాట మనకి నేర్పిస్తూ ఉంది. దావీదుని వివాహం కాకముందు ప్రేమించటమే కాదు, వివాహం అయిన తర్వాత కూడా ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీగా మనకి మీకాలు కనిపిస్తూ ఉంది. ఎంతగా ప్రేమించింది అనంటే, ఒకానొక రోజున సౌలు కోపముతో దావీదును చంపాలని చెప్పి వెళ్ళి దావీదును తీసుకుని రండి అని చెప్పి కొంతమంది సేవకులను పంపించాడు ఇంటికి. ఈ విషయము మీకాలు తెలుసుకుని ఏం చేసిందంటే దావీదును అక్కడి నుంచి తప్పించింది. ఎలాగా? నా తండ్రి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉంటే కనుక రేపటికల్లా నువ్వు ప్రాణాలతో ఉండవు, కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలేదు, వెంటనే నువ్వు వెళ్ళిపో అని చెప్పి తనను మరి కిటికీ గుండా కిందకి దించేసి ఏం చేసింది? ఆ మంచం మీద ఆ ఇంటిలో ఒక గృహదేవత బొమ్మ ఉందంట. ఆ దేవత బొమ్మను పడుకోబెట్టి తల పక్కనేమో మేకబొచ్చును పెట్టి ఒక వ్యక్తి పడుకున్నట్టుగా గొంగళి కప్పేసింది. హల్లెలూయా. ఆ దూతలు వచ్చి దావీదును తీసుకురమ్మన్నారని చెప్పగానే అతనికి ఒంట్లో బాగలేదు, పడుకున్నాడు అని చెప్పారు. వేళ్ళ వదల్లా వెంటనే వెళ్ళి ఆ దుప్పటి ఇలా లాగేసరికి అక్కడ దావీదు లేడు. ఆమె మోసగించిందని తెలుసుకున్నారు. సౌలు ఆ విషయం తెలుసుకుని పరుగున ఇంటికి వచ్చాడు. ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు దావీదుని ఇలా తప్పించావనంటే, మరి నన్ను పంపించకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడు, అందుకని నేను అతన్ని పంపించేశానని చెప్పి మొత్తానికి సౌలుతో అలా చెప్పి ఆ రోజున తప్పించుకుంటుంది. దావీదుని ఎంతగా ప్రేమించింది అనంటే, తన తండ్రి తనను మరి తన భర్తను చంపేస్తాడు అన్న విషయము తెలియగానే అక్కడి నుంచి తన భర్తను తప్పించింది. దేవునికి స్తోత్రం. అంతగా మరి మీకాలు దావీదును ప్రేమించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి లక్షణము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా మన భర్తలను ప్రేమించే వారముగా ఉండాలి. మనం వారిని ప్రేమించాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి.
భార్యగా అది మన బాధ్యత అని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్తమాను వారి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయటమే కాదు, మనం కూడా వారిని ప్రేమించాలి. మనం కూడా వారిని ప్రేమ అనగా అర్థం ఏంటంటే నిజమైన అర్థం త్యాగం. ప్రేమ అనగా ఏంటి? త్యాగం. దేవునికి స్తోత్రం. ఒకరి ఎడల ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక అడవిలో 2 జింకలు ఉన్నాయి, భార్యాభర్తలు. అవి ఎండాకాలం వాటర్ ఎక్కడ చూసినా దొరకట్లా, వాటర్ ఎక్కడ చూసినా సరే దొరకట్లా. 2 జింకలు కూడా భార్యాభర్తలు అన్నమాట. వారి 2 కూడా చాలా దాహంతో ఉన్నాయి. అటువంటి సమయంలో నీటి కోసం వెదుగుతూ అవి వెళుతూ ఉంటుంటే ఒక చోట చిన్న గుంట కనబడితే ఆ చిన్న గుంటలో కొద్ది నీరు మాత్రమే ఉంది. ఒకరి దాహం మాత్రమే తీర్చగలిగినంత నీరు మాత్రమే ఉన్నది. అప్పుడు అవి 2 కూడా మరి నీరు దొరికింది కదా, కొంచెం ఇద్దరం కూడా దాహం తీర్చుకుందామని వెళ్ళి ఆ చిన్న గుంటలో మూతి పెట్టాయి. 2 కూడా పెట్టాయి. ఎంతసేపు తాగుతూ ఉన్నా సరే నీరు మాత్రము తరగట్ల. హల్లెలూయా, హల్లెలూయా. భర్త జింక ఏమనుకుంటుందంటే, నా భార్య జింక చాలా దాహంతో ఉంది, దాని దాహం తీర్చే చాలు అని అనుకుని ఈ భర్త మూతైతే పెట్టింది కానీ నీరు తాగట్ల. ఇటు భార్య జింక కూడా ఏమనుకుంటుంది, నా భర్త చాలా దాహంతో ఉన్నాడు, ముందు అతని దాహం తీరితే చాలు అని చెప్పి ఈమె కూడా అందులో మూత పెట్టింది కానీ మరి అది కూడా తాగట్ల. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేది బంధానికి చాలా చాలా విలువైనది. ప్రేమంట దోషములన్నిటినీ కూడా కప్పుతుందంట. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలన్నిటినీ కూడా కప్పివేస్తుంది. నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఒకవేళ అతడు ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని మరి నీకు ఇష్టం లేని పనులు చేసినా నువ్వేం చేస్తావు? ప్రేమతో ఉన్నావు, ప్రేమిస్తున్నావు కాబట్టి అతన్ని క్షమించగలుగుతావు, మరలా అతన్ని చేర్చుకోగలుగుతావు. ప్రేమ లేదనుకో, ప్రేమ లేని చోట చిన్నది చేసినా పెద్ద తప్పులాగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ హృదయములో నీ భర్త ఎడల సంపూర్ణమైనటువంటి ప్రేమను నింపుకో. ఒకవేళ నీకు ఇష్టం లేని పనులు చేసినా సరే ఆ ప్రేమను బట్టి ఆ దోషాలన్నీ కూడా కప్పబడతాయి. ఆమేన్. నువ్వు చూపించే ఆ ప్రేమను బట్టి అతడు ఒకవేళ నీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నా సరే నీవు చూపించే ప్రేమను బట్టి ఒకానొక రోజున అతని మనసు కూడా మారవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాము కదా, చాలా కుటుంబాల్లో భర్త మరి అక్రమ సంబంధాల్లో ఉండడం వలన భార్య భర్త మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. సరైన విధంలో మరి అతన్ని ప్రేమించలేదు. కానీ దేవుని పిల్లలముగా ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అటువంటి బంధకాల్లో వారు ఉన్నప్పటికీ కూడా వారిని గనక మనం మంచి మనసుతో ప్రేమించగలిగితే ఒకానొక దినాన్న వారి మనసు కూడా నేను ఇన్ని చేస్తూ ఉన్నా, నా భార్య ఇంతలా నన్ను ప్రేమిస్తుంది, ఇంతలా నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అనేటువంటి ఒకానొక రోజున తన మనసులో కూడా గ్రహింపు వచ్చి తను కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భార్యలముగా మన భర్త ఎడల మనం ఏం చూపించాలి చెప్పండి? ప్రేమను ప్రేమించండి అంతే. తిట్టినా కొట్టినా నీకు ఇష్టం లేని పనులు చేసినా దేవుని వలె మనం ప్రేమించాలంతే. హల్లెలూయా. ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. నువ్వు చూపించే ప్రేమే నీ భర్తను ఒకానొక దినాన్న నీ వైపు త్రిప్పుతుంది, నీ మాట వినేటట్టుగా చేస్తుంది, లేక నీ మీద మనసు కలిగేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదును ప్రేమించింది మీకాలు. మనం కూడా మన భర్తలను ప్రేమించే వారంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువే మనందరికీ కూడా భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఏమై ఉన్నాడు చెప్పండి? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు.
ఇప్పుడు మనము మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనము ప్రేమించాలి. మనకి భర్త రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి? ప్రేమించే వారముగా ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమించే వారు ఏం చేస్తారు? ఆయన చెప్పినట్లుగా చేస్తారు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనటమే. ఆయన చెప్పినట్లుగా చేస్తేనే మనం ఆయన ప్రేమించినట్టు. మనము ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలని ఈ మొదటి మాట మనకి నేర్పిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకాల్లో ఉన్న మొదటి లక్షణము దావీదును ప్రేమించింది. మనం కూడా మన భర్తలను ప్రేమించాలి. అదే సమయంలో మన సృష్టికర్త అయిన దేవుడే మనకి భర్త అయి ఉన్నాడు కనుక ఆయనను కూడా నిండు మనసుతో మనము ప్రేమించాలి. రెండవదిగా మనము చూస్తే ఆమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం తన భర్తను కాపాడింది. ఏం చేసింది? తన భర్తను కాపాడింది. ఏ సందర్భంలో కాపాడిందో ఇంతకుముందే చెప్పాను. తన తండ్రి తన భర్తను చంపాలని అనుకున్నప్పుడు సేవకులను పంపించాడు. దావీదును తీసుకుని రండి అని సేవకులను పంపించినప్పుడు వెంటనే తన భర్తను కిటికీ గుండా దించేసి అక్కడ ఒక గృహదేవత బొమ్మను పెట్టి మరి గొర్రెబొచ్చు తల భాగం దగ్గర పెట్టి మనిషి ఉన్నట్టుగా దుప్పటి కప్పేసింది. కానీ ఆ సేవకులు వచ్చి ఆ దుప్పటి తీసి చూసేసరికి అక్కడ మనిషి లేడు. సౌలుకు వర్తమానం వెళ్ళింది. సౌలు కూడా మీకాలు దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసి నన్ను మోసగించావు అని అంటే ఆమె అంటుంది కదా, మరి దావీదు నన్ను చంపేస్తాడేమన్న భయముతో నేను ఇలా చేశానని చెప్పి తప్పించుకుంది. హల్లెలూయా. తన భర్త చంపబడతాడు అన్న విషయం తెలియగానే, తన భర్తకు తన సొంత తండ్రి ద్వారానే మరి ప్రమాదం ఉన్నదని తెలియగానే దావీదును అక్కడి నుంచి తప్పించేసి దావీదు ప్రాణాన్ని కాపాడినటువంటి స్త్రీగా మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండవ లక్షణము నుండి మనం కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మన భర్తలను మనము కాపాడే వారముగా ఉండాలి. కాపాడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ప్రతి దానికి భర్తను వీధిలో పెట్టే వారంగా ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి కూడా వీధిలోకి తెచ్చేస్తారు గొడవని. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడికి తీసుకొచ్చేస్తారు? వీధిలోకి తీసుకొచ్చేస్తారు. నలుగురికి చెప్తా ఉంటారు, నా భర్త ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా ఉంటున్నాడు, అలా ఉంటున్నాడు అని చెప్పి మొత్తం వీధిలోనికి వచ్చి కేకలేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా వాళ్ళ భర్త గురించినటువంటి విషయము తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నీ భర్త గురించి నువ్వు అందరికీ చెప్తున్నావు అని అనుకుంటావు, కానీ నీ భర్త నలుగురిలో చీఫ్గా అయ్యాడనుకో నిన్ను కూడా సమాజం చీఫ్గానే చూస్తుంది. నీకు గౌరవం ఉండదు సమాజంలో, నీకు విలువ ఉండదు సమాజంలో. అది తెలియక కొంతమంది ఏం చేస్తారో తెలుసా? తమ భర్త యొక్క చెడుతనం అంతటిని, తన భర్త చేసే ప్రతి పనిని కూడా వీధిలోనికి తీసుకొచ్చి నలుగురికి కూడా వినపడేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. నిజంగా భార్యాభర్తలు అన్న తర్వాత అసలు ఏ మనస్పర్ధలు రాకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒక చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కూడా వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారు, వేరు వేరు స్వభావాలు కలిగిన వారు, వేరు వేరు విధాలుగా ఆలోచించేటువంటి వారు కనుక ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో వారి ఆలోచనలు, వారి యొక్క మరి మనస్తత్వాలు కలగకపోవచ్చు. తద్వారా కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఏదైనా చిన్న మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కుటుంబంలో ఇంటిలోనే చక్కబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? భార్యాభర్తలు ఇరువురు కూడా ఇంటిలోనే చక్కబరుచుకోవాలి. అంతేగాని మరి పిల్లల ముందు గొడవ పడకూడదు. కొంతమంది పిల్లల ముందు గొడవ పడతా ఉంటారు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వీళ్ళ తల్లిదండ్రులను పిలిచి చెప్పుకుంటూ ఉంటారు. మూడవ వ్యక్తికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తికి స్థానం ఇవ్వకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా మీరిద్దరే పరిష్కరించుకోవాలి. మీరిద్దరే ఒకరు అర్థం చేసుకుని సమాధాన పడిపోవాలి. దేవునికి స్తోత్రం.
ఎవరో ఒకరు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఇంటిలో ఆ భార్యాభర్త ఇరువురు మధ్య చక్కని సమాధానం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మన భర్త విషయంలో భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. అలాగని ప్రతిదీ కూడా మనం అందరికీ చెప్పేయకుండా నా భర్త ఇలాగా, నా భర్త ఎలాగా, నా భర్త ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, సంపాదిస్తాడు, 1 రూపాయి ఇవ్వడు ఇంట్లో, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము బయటికి వెల్లడి చేసుకోవడం వలన మన కుటుంబాన్ని మనమే బజారుకి ఇడుస్తున్నాం. కనుక అలా ఉండకూడదు. మన భర్తను మనము దైవ భక్తి కలిగిన స్త్రీలముగా కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఆమేన్. నేటి దినాల్లో మనము చూస్తూ ఉంటుంటే భార్యలు ఎంత భయంకరంగా తయారవుతున్నారు అని అంటే, అక్కడ మీకాలేమో తన భర్తను మరణాన్ని నుండి తప్పిస్తే, నేటి దినాల్లో భార్యలు భర్తలను మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ భార్యలు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, వేరొకరితో సంబంధం పెట్టుకోవడం వలన వీళ్ళ పాపపు జీవితానికి అడ్డుగా ఉంటున్నారు భర్తలని చెప్పి ఆ ప్రియుడితో కలిసి ఏం చేస్తున్నారు? భర్తలనే చంపేస్తారు. ఎన్ని వార్తలు వినట్లేదు మనం ఇటువంటివి? యూట్యూబుల్లో చూసినా, మరి వార్తల్లో చూసినా ఇటువంటి వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం. ఆ భార్యలు కట్టుకున్నటువంటి భర్తలనే చంపేస్తూ ఉన్నారు, వేరొక పురుషునికి మరి బానిసై. ఇటువంటి స్థితి నేడు మరి సమాజంలో మనకి కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలు ఎన్నో మనము వింటూ ఉన్నాము. అయితే క్రైస్తవ స్త్రీలముగా మన భర్తలను మనము కాపాడుకునే వారంగా ఉండాలి, వారిని గౌరవించే వారంగా ఉండాలి, సమాజంలో వారికి గౌరవం వచ్చేటట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాజంలో వారికి ఒక మంచి పేరు మనం తీసుకొచ్చే వారంగానే ఉండాలి, కానీ వారి గౌరవాన్ని పాడు చేసే వారంగా ఉండకూడదు. వారి యొక్క పేరును మనము పాడు చేసే వారంగా ఉండకూడదు. అన్ని విషయాలలో మనము వారిని కాపాడుకునే వారంగా ఉండాలి అని ఈ 2వ మరి లక్షణం మనకి నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మీకాల్ ఏం చేసింది? దావీదును ప్రేమించింది. 2వది దావీదును కాపాడింది. ఆమేన్. మనం కూడా మన భర్తలను ప్రేమించే వారంగా ఉండాలి, మన భర్తలను అన్ని విషయాల్లో కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఎలా కాపాడుకోగలం? మన సొంత ప్రయత్నాల వల్ల మనం కాపాడుకోలేము, కానీ మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి. నిజంగానే నీ భర్త మరి చెడు లక్షణాలు కలిగి ఉన్నాడు, చెడు సహవాసానికి బానిసై ఉన్నాడు, నువ్వు ఎలా కాపాడగలవు ఆయన్ని? నువ్వు ఎలా విడిపించగలవు ఆయన్ని అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చడం వలన, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం వలన, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల నీ భర్తను ఆ పరిస్థితుల నుండి మార్చగలవు, ఆ పరిస్థితుల నుండి కాపాడగలవు. నీ భర్త అటువంటి దుష్ట వ్యసనాలతో బంధించబడి ఉండడం వలన మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఇది శారీరక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణానికి నీ భర్త వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో బాధ్యత కలిగినటువంటి భార్యగా నువ్వేం చేయాలి? నీ భర్తను ఆ నిత్య మరణము నుంచి తప్పించడానికి నీవు దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను ఆ మరణ కోపములో నుండి దేవుడు బయటికి లాగుతాడు. ఆమేన్. ఆ 2వ మరణం అనేటువంటి అగ్నిగుండములో నుంచి నీ భర్తను దేవుడు బయటికి లాగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థించే స్త్రీలముగా మనం ఉందాం. మన ఇంటిని మనం బయట పెట్టుకునే వారంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే ఖచ్చితంగా నీ భర్తను దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.